ఉద్యమాలంటే గడుపు లేదు, జైళ్ళంటే భయం లేదు, ప్రాణాలు పోతాయన్న బాధ లేదు. అసెంబ్లీలోనూ పార్లమెంటులోనూ ఒత్తిడి తీసుకొస్తాం. పార్లమెంటు శీతాకాల సమావేశాలు అయిపోయిన తర్వాత బడ్జెట్ సమావేశాలు కూడా చూస్తాం. అప్పటికి 3 ఏళ్ళు అవుతుంది. అప్పటికి ప్రత్యేక హోదా ఇవ్వకపోతే పార్లమెంటులో ఉన్న మన ఎంపీల చేత రాజీనామాలు చేయిస్తాం. అప్పటికి పని జరగకపోతే 2019 ఎన్నికలు ప్రత్యేక హోదాను రెఫరెండంగా మార్చే విధంగా పోరాటం చేస్తాం. 16 నెలలు జైలు జీవితానికి ఇచ్చింది. జైలు అంటే భయం లేదంట. ఎందుకు భయం ఉంటుంది? కాంగ్రెస్ ప్రభుత్వం జైలు జీవితంలో నీకు నిజమైన జైలు జీవితం అనిపిస్తే నీకు భయం ఉంటుంది, ఒక నామోషి ఉంటుంది, ఒక బాధ ఉంటుంది. నువ్వు స్వతంత్ర సమరయోధుడు కాదే, లేదా స్వతంత్రం కోసం వెళ్ళినాడు కాదే జైలుకి. దేంట్లో వెళ్ళావు జైలుకి? 420 చీటింగ్ కేస్, దోచుకున్న డబ్బులు, బ్రీఫ్ కేస్ కంపెనీలకు గొడవలు, వీటిల్లో జైలుకి వెళ్ళి దర్జాగా రాజభోగాలు అనిపించి జైలు నుంచి బయటపడిన తర్వాత ఊరేగింపులతో స్వగృహాలకు వెళ్ళి